హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న రేషన్ కార్డ్ హోల్డర్స్ గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి. సో రేషన్ కార్డ్ దారులకు ఎవరికైతే రేషన్ బియ్యం వస్తుందో, సో రేషన్ బియ్యంతో పాటు కొన్ని సరుకులు కూడా రావడం అయితే జరుగుతుంది కదా అండి. సో లైక్ చక్కెర కానివ్వండి, లేకపోతే గోధుమలు కానివ్వండి, రాగి పిండి కానివ్వండి, కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే మనకు పప్పులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఏపీలో వచ్చేసి ప్రజెంట్గా మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి, సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డ్ది డీలర్స్ ఎవరైతే ఉంటారో సో వారైతే ఆ వెహికల్ అయితే ఇంటికి రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళైతే రేషన్ పంపిణీ అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ మంత్ మనకు అలాగే కానుకల పంపిణీ అయితే చేస్తారండి. సో ఏవైతే మనకు రేషన్ బియ్యం కానివ్వండి, సో ప్రతి ఒక్క ఐటమ్స్ చక్కెర, గోధుమలు, రాగి పిండి అవన్నీ అయితే ఇప్పుడు ఇంటి వద్దకు వాలంటీర్స్ వచ్చి అయితే సప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వాలంటీర్స్ వచ్చేసి ఫస్ట్ మన రేషన్ కార్డ్ ఏదైతే ఉందో సో ఆ రేషన్ కార్డ్ యొక్క నంబరు, రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఈ సరుకులు ఏవైతే ఉన్నాయో అవైతే ఇవ్వడం జరుగుతుంది. సో మరి మనకు న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో సీఎం చంద్రబాబు గారు అయితే ఎక్కడ కూడా మనకు వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అదైతే రద్దు చేయమని చెప్పడం జరిగింది. సో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి ఏదైతే మనకు సరుకులు ఏవైతే వస్తాయో రేషన్ నుంచి అవన్నీ కూడా మనకు వాలంటీర్స్ నుంచి అందజేయడం అయితే జరుగుతుంది. సో కొంతమందికి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కానీ ఏదైనా ఆధార్ కార్డు అట్లాంటిది ఉన్నా కూడా సో దాన్ని బట్టి కూడా రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, పంపిణీ అయితే చేస్తారు. బట్ నెక్స్ట్ మంత్ నుంచి ఇది ఎలా ఉండబోతుంది, కొత్త వాలంటీర్స్ని తీసుకుంటారా లేకపోతే మనమే వెళ్ళి తీసుకోవాలా, అలాంటి వాటిపైన ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి. సో ఎట్ ప్రెజెంట్ అయితే ఈ మంత్ అయితే మనకు రేషన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో సో అవైతే ఇంటి వద్దకి వచ్చి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ మనకు నెక్స్ట్ మంత్ నుంచి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఈ రేషన్ అనేది మనకు ఎలా సప్లై చేస్తారు, సో వాలంటీర్స్ ఎలా సప్లై చేస్తారు, ఏంటి, ఎలాంటి సరుకులు ఎక్స్ట్రా ఇస్తారు అనే దానిపైన నేను ఇన్ఫర్మేషన్ తెలియగానే వీడియో అయితే చేస్తానండి. సో అప్పటి వరకు అయితే ఫ్యూచర్ అప్డేట్స్ ఎలాంటివైనా కావాలి అనుకుంటే నా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.